హాయ్ అండి, ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి ఎంబ్రాయిడరీ మిషన్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, హై క్వాలిటీకి అండ్ లో క్వాలిటీకి డిఫరెన్సెస్ ఏంటి, అండ్ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంహెచ్ యొక్క బ్రాండ్ ప్రత్యేకత ఏంటి, ఒకవేళ ఎంహెచ్ కొనాలి అనుకుంటే కస్టమర్స్ ఏం చూడాలి. హాయ్ అండి, నేను మీ మహాలక్ష్మి, ఫౌండర్ ఆఫ్ సిరి గణేష్ ఎంబ్రాయిడరీ, అండ్ we provide self-employment to passionate women to achieve financial freedom. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఎంబ్రాయిడరీ మిషన్ అంటే ఎలా ఉంటుంది, దాంట్లో ఫ్యూచర్స్, నార్మల్కి అడ్వాన్స్కి ఏంటి డిఫరెన్స్ అనేది చూద్దాము. ఇది వచ్చేసి హెడ్ 12 నీడిల్స్ ఉంటుంది. ఇవి టెన్షన్స్, ఇవి సెన్సార్స్. మనకు ఒకవేళ థ్రెడ్ తెగిపోయింది అంటే ఇక్కడ ఎప్పుడైతే మనం థ్రెడ్ వేయమో అప్పుడు సెన్సార్ అనేది ప్రతి దానికి ఇండికేట్ చేస్తుంది అనమాట. ఒకవేళ బాబిన్ థ్రెడ్ అయిపోయినా మనకు సెన్సార్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ థ్రెడ్ తెగిపోయినా కూడా డిస్ప్లేలో సెన్సార్ అనేది రీడ్ అవుతుంది అనమాట ఇక్కడ. సో ఇది సెన్సార్ సిస్టమ్ అండ్ ఇదంతా మామూలుగా టెన్షన్ పార్ట్. సో 12 నీడిల్స్ అనేది ఉంటాయి, 1 నుంచి 12 వరకు. సో ఇది కంప్లీట్లీ హై క్వాలిటీది. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు విత్ ట్రిమ్మింగ్ ఉంటుంది. అంటే ఒక వర్క్ అయిన తర్వాత థ్రెడ్ అనేది ఆటోమేటిక్గా దానంతటా అదే కట్ చేసుకుంటుంది. ఇది విత్ ట్రిమ్మింగ్ అనమాట. సో ఇలా కంప్లీట్లీ ఆటోమేటిక్ అనమాట. ఇది మనకు వచ్చేసి నార్మల్గా అయితే కొన్ని చిన్న మిషన్స్లో మాన్యువల్ ఉండేవి, ఇదేంటంటే కంప్లీట్ ఆటోమేటిక్. ఓవరాల్గా మనకు ఆప్షన్స్ వచ్చేసి ఇందులో నేను ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇది మనకు గ్యాలరీ సింబల్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకు డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి, ఇది ఎడిట్ సింబల్ ఉంది కదా ఎడిట్ చూసుకోవడానికి, ఇది కలర్ చేంజ్, ఇది హోమ్ పేజ్. సో ఇది బోర్డర్ చెకింగ్, ఆటోమేటిక్ థ్రెడ్ సెలెక్ట్, ఇది లాక్ అండ్ స్టిచెస్ రివర్స్ ఫార్వర్డ్ వెళ్ళాలంటే మనం ఇది చూస్తాం అనమాట. ఇది రివర్స్, ఇది ఫార్వర్డ్ ప్లస్ అంతా. సో ఇది బ్యాక్. సో ఇది వచ్చేసి 10 ఇంచ్ కంప్యూటర్ ఉంటుంది. ఎంహెచ్ లేదా దాహు మీద మీకు ఈ కంప్యూటర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ 3 USB కేబుల్స్ పెట్టుకోవడానికి మనకు ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ 2, బ్యాక్ ఒకటి USB కేబుల్స్ పెట్టుకోవచ్చు. ఇది స్టార్ట్ స్టాప్ బటన్ ఇది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చూసినట్లయితే మనకు సెన్సార్ సింబల్ ఉంటుంది. ఇది సెన్సార్ అనమాట. మనకు ఒకవేళ థ్రెడ్ తెగిపోయినప్పుడు ఈ లైట్ అనేది రెడ్ కలర్లో ఆటోమేటిక్గా సెన్సార్ రీడ్ అవుతుంది. సో 12 థ్రెడ్స్ అనేది బ్యాక్ సైడ్ మనం స్టాండ్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఎమర్జెన్సీ స్విచ్, అంటే దారాలు మనకి గాలికి డిస్టర్బ్ కాకుండా అనేది ఈ వైర్స్ ఉంటాయి. మనం ఫ్యాన్ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా దారాలు అయితే చిక్కుపడకుండానే ఉంటాయి. ఇది బాడీ వచ్చేసి కంప్లీట్లీ ఆర్మ్ టైప్ అండ్ క్యాస్టింగ్ బాడీ అనమాట. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది బాడీ. ఆర్మ్ టైప్ లేదా ఆర్మ్ అంటారు, హార్స్ హెడ్ అంటారు. ఇది వచ్చేసి క్యాస్టింగ్ మోడల్. దీంట్లో నార్మల్ది ఐరన్ ఉంటుంది, ఇది వచ్చేసి క్యాస్టింగ్ మోడల్. ఇక్కడ వచ్చేసి మనకు స్టాండ్ అనేది మూవబుల్ ఉంటుంది కంప్యూటర్కి. సో ఇది వచ్చేసి 100. ఇన్ కేస్ ఏదైనా 100 అవుట్ అయినప్పుడు మనం ఇక్కడ ఇది చూసుకొని ఇక్కడ 100 అనేది సెట్ చేస్తాం అనమాట. తర్వాత వచ్చేసి ఇది కలర్ చేంజ్ మోటర్. ఇది ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 500/800 అంటే 20-32 ఫ్రేమ్ సైజ్. దీంట్లో 2 హ్యాండ్స్ ఒకసారి, బ్యాక్ ఫ్రంట్ ఒకసారి వచ్చేస్తాయి. అండ్ ఫ్యూచర్లో ఎలాంటి డివైజెస్ కావాలన్నా మనం ఇటు సైడ్ ఒకటి డివైజెస్ అనేది దీనికి పెట్టుకోవచ్చు. అండ్ ఇది టేబుల్ వచ్చేసి కటింగ్ కూడా వస్తుంది. టేబుల్ కటింగ్ రావడం వల్ల కంఫర్ట్ ఏంటంటే మనం ఇలా నిల్చున్నా కూడా ఇక్కడ దారాలు అందుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఎక్కించుకోవాలన్నా దీనికి డిస్టెన్స్ చాలా దగ్గర అవుతుంది కాబట్టి చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఈ లోపల ఏదైతే పార్ట్స్ ఉంటాయో షాఫ్ట్లు కానీ, బేరింగ్లు కానీ, బుష్లు కానీ, హుక్ సెట్స్ కానీ ఇవన్నీ కూడా మనకు కంప్లీట్గా జపాన్ స్పేరే ఉంటుంది దీనికి. అండ్ ఇక్కడ కింద చూసినట్లయితే కూడా ఇక్కడ మనకు హుక్ సెట్ వస్తుంది. ట్రిమ్మింగ్ ప్లేట్ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంటుంది. ఇది కంప్లీట్గా ఇది కూడా క్యాస్టింగ్ బాడీయే. ఇది వచ్చేసి ఐరన్. దీనికి వీల్ మూమెంట్ కూడా ఉంటుంది అండ్ జాక్ తోటి టైట్ చేస్తాము మనకు వీల్ అలైన్మెంట్ అవ్వకుండా. అండ్ ఎక్కడైనా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ చేసుకోవాలనుకుంటే మనకు వీల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మోటార్స్ విషయానికి వస్తే ఇవి కంప్లీట్ హై క్వాలిటీ ఉంటాయి. దీంట్లో 2 రకాలు ఉంటాయి అనమాట మోటార్స్. నార్మల్ ఉంటాయి, హై క్వాలిటీ ఉంటాయి. మనం వాడేది ఎంహెచ్ బ్రాండ్కి హై క్వాలిటీ మోటార్స్ అనేది వాడతాము. ప్రతిదీ కూడా సెన్సార్ సిస్టమ్స్ ఉంటాయి ఎంహెచ్ బ్రాండ్లోన. వేరే దాంట్లో కూడా సెన్సార్స్, బట్ సెన్సార్లో కూడా క్వాలిటీ నార్మల్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి ఏదైతే రికోమా మోడల్ ఉంటుందో మెకానిజం అందులో ఉన్నలాగానే సేమ్ మనం ఇందులోన డిజైనింగ్ చేయించామన్నమాట. ఇక్కడ మనకి స్పీడ్ కూడా వచ్చేసి ఇది 1200 RPM.
నార్మల్గా అయితే 1000 ఉంటుంది, అవి 800 600 రన్ అవుతాయి. ఇది వచ్చేసి కంప్లీట్లీ హై స్పీడ్ అనమాట, 1200. మనకి 1200 స్పీడ్లో పెట్టాం కూడా చాలా నాయిస్ అనేది తక్కువ వినిపిస్తుంది, డిస్టర్బెన్స్ కూడా ఉండదు. మనం పక్కన నిలబడి ఫోన్ మాట్లాడినా కూడా సౌండ్ అన్నది ఉండదు. సో ఇక్కడ చూసినట్లయితే 1200 RPM. సో ఆపరేటింగ్ కానీ అండ్ ఇది కానీ చాలా స్మూత్ గా మనకు ఉంటుంది. అండ్ దీనికి ఏమేమి ఒకవేళ ఐటమ్స్ వస్తాయి అనేది ఒకసారి మనం చూద్దాము. చిన్న ఫ్రేమ్స్ లోగోవి 10 వస్తాయి అండ్ ఇలాంటిది ఒక టూల్ కిట్ వస్తుంది. అండ్ ఇన్ కేస్ మనం ఒకవేళ వీడియో కాల్లో ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మనం చెప్పినప్పుడు కస్టమర్ చేసుకోవడానికి కంప్లీట్లీ టూల్స్ అండ్ లైట్ స్పేర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇలాంటిది ఒకటి టూల్ కిట్ కూడా ఉంటుంది. మాన్యువల్ బుక్, కేబుల్స్, లైట్ స్పేర్స్. ఇది బాబిన్ వైండింగ్, అంటే మనం బాబిన్స్ చుట్టుకోవడానికి కూడా ఒక సపరేట్ మిషన్ ఉంటుంది. సో ఇవి క్లిప్స్ అన్నమాట. ఒకవేళ మనం ఏదైనా షర్ట్స్ బ్రాండింగ్స్ లోగోస్ చేసుకోవాలనుకుంటే, చిన్న ఫ్రేమ్స్ పెట్టాలనుకున్నప్పుడు ఈ ఫ్రేమ్ పెట్టేసి ఈ క్లిప్స్ పెట్టి చిన్న ఫ్రేమ్స్ అనేది పెడతాం. సో ఇవి వచ్చేసి లోగో ఫ్రేమ్స్ అనమాట. మనకు చిన్నవి 10 ఉంటాయి, ఇందులో 2 సెట్స్. MH బ్రాండ్ యొక్క ఎంబ్రాయిడరీ మిషన్ లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, ఆ మిషన్ మోడల్ ఏంటి ఒకసారి మనం చూద్దాము. అండ్ ఎంబ్రాయిడరీ మిషన్ వచ్చేసి 12 నీడిల్స్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అండ్ దీంట్లో నీడిల్స్ డిఫరెంట్ ఉంటాయి కదా. మనకు వచ్చేసి 12 నీడిల్స్ ఎంబ్రాయిడరీ మిషన్. అండ్ ఇది వచ్చేసి ఫ్లాట్ అనమాట, అంటే ఓన్లీ ఫ్లాట్ క్యాప్ ఎంబ్రాయిడరీ అండ్ టీ షర్ట్ ఎంబ్రాయిడరీ గార్మెంట్ రిలేటెడ్. సో ఇది ఫ్లాట్ అనమాట ప్రెసెంట్ అయితే మనకు. అండ్ ఇది వచ్చేసి కలర్ LED 10-inch కంప్యూటర్. సో ఇందులో ఆప్షన్స్ అన్ని మనకు చాలా ఈజీ ఫ్రెండ్లీగా ఆప్షన్స్ అనేది ఉంటాయి. ఇది వచ్చేసి లాంగ్వేజెస్, ఇందులో అన్ని ఉంటాయి. అండ్ ఇందులో తెలుగు కూడా మనకు ఉంటుంది అనమాట. ఇక్కడ 2 పేజెస్ ఉంటాయి. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్. ఇక్కడ మనకు తెలుగు లాంగ్వేజ్, లేదు అనుకుంటే ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు. ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఇది ఏంటంటే కంప్యూటర్ మెయిన్ డిజైన్స్ అంత స్టోరేజ్, ఎడిట్ ఆప్షన్, డిజైన్ ఏదైనా మనకు ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ ఆప్షన్. ఇది వచ్చేసి కలర్ సెట్టింగ్, ఇది మెయిన్ డిజైన్ అనమాట. సో ఈ డిజైన్ లాక్ ఆన్ లాక్. ఇది వచ్చేసి స్టిచెస్ మాన్యువల్ ఆటోమేటిక్. ఇది బార్డర్ చెకింగ్, ఇది స్టిచెస్ రివర్స్ ఫార్వర్డ్, ప్లస్ ఫార్వర్డ్ మైనస్ బ్యాక్ బటన్. ఇక్కడ పెన్ డ్రైవ్ పెట్టకు, పెన్ డ్రైవ్ ఇక్కడ ఒకటి పెట్టుకోవచ్చు, ఇక్కడ ఒకటి పెట్టుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది. ఇది మూవబుల్ స్టాండ్. అండ్ ఎమర్జెన్సీ స్విచ్. పొరపాటులో ప్రెస్ చేసిన పెన్ డ్రైవ్ డిజైన్స్ అన్ని మొత్తం డిలీట్ అవుతాయి కాబట్టి ఇది ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. ఇందులో 200 మిలియన్స్ డిజైన్స్ అనేది స్టిచెస్ స్టోరేజ్ చేసుకోవడానికి ఉంటుంది. 500 డిజైన్స్ అనేది కంప్యూటర్లోన స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒకసారి డిజైన్ రీడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులోనే మనం వెళ్ళి చూసుకోవడానికి ఉంటుంది. అంటే ఎవ్రీ టైం పెన్ డ్రైవ్ లో నుంచి డిజైన్స్ కాపీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి పెన్ డ్రైవ్ లో నుంచి డిజైన్ అనేది కాపీ చేస్తే ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. సో నెక్స్ట్ టైం ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఇక్కడ నుంచే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాక ఎంత టైం పడుతుంది అన్నది కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ఈ డిజైన్ కి పర్టికులర్ గా ఎన్ని కలర్స్ కావాలన్నది మనకు ఇక్కడ చూపిస్తుంది. డిజైన్స్ 7 కలర్ ఈ డిజైన్ లో ఉందన్నమాట. అండ్ ఎక్స్ లోన వై లోన సైజ్ ఎంత ఉంది అన్నది కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో స్పీడ్ కూడా మనకు ఇక్కడ మనది వచ్చేసి 1200 RPM కదా మిషన్ రన్నింగ్ అప్పుడు ఇక్కడ మనకు డిస్ప్లేలో వచ్చేస్తుంది. ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ బటన్ మూవబుల్ అనమాట. ఒక డిజైన్ 5 మిలియన్స్ స్టిచెస్ ఉన్నా కూడా టోటల్ గా 1 టైం అనేది మిషన్ రీడ్ చేస్తుంది. 200 మిలియన్ స్టిచెస్ వరకు స్టోరేజ్ ఉంటుంది ఇందులో కంప్యూటర్ లో. అంతకన్నా ఎక్కువ అయ్యాయంటే మనం ఇక్కడ డిజైన్స్ అనేది డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అవసరం లేని డిజైన్స్ ఏదైనా ఉంటే మనం ఇలా డిలీట్ బటన్ కూడా ఉంటుంది. ఇది డిలీట్ ఆప్షన్ బటన్. మనకు ఏదైనా ఓన్ గా లెటర్స్ రాసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనం లెటర్స్ కానీ నంబర్స్ కానీ రాసుకోవచ్చు. సో మనం ఏదైనా రాసుకోవాలనుకున్నా ఇందులో ఉంటుంది అనమాట. అండ్ ఇందులో వైఫై కనెక్ట్ కావాలంటే వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే యూఎస్ కేబుల్ చాలా సింపుల్ షార్ట్ కట్ గా ఉంటుంది.
అండ్ కంప్యూటర్లో అయితే మనకు టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ ఇందులో ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా డిజైన్స్ కూడా మనం కస్టమైజ్ చేసినవి ఎనీ అప్డేట్ డిజైన్స్ అనేది మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా నీట్ నైస్ ఫినిషింగ్ గార్మెంట్స్ రిలేటెడ్ ఉంటుంది. లైక్ టీ షర్ట్, క్యాప్స్ అండ్ బ్లౌజెస్కి వాటికి కూడా చాలా నైస్ ఫినిషింగ్ వస్తుంది. అండ్ ఈ మిషన్స్లో 12 నీడిల్స్లో మెటాలిక్ థ్రెడ్ కూడా మనకు వస్తుంది. లైక్ మెటాలిక్ థ్రెడ్ అంటే జెరీ అనమాట. జెరీ థ్రెడ్స్ కూడా ఈ 12 నీడిల్స్లో మనం నీట్గా వేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి ఎల్ఈడి టార్చ్ లైట్ కూడా వస్తుందండి. ఇది టార్చ్ లైట్, మనకి ఏదైనా దారం తెగిపోయినా కూడా నీట్గా కనిపించడానికి అనేది వర్క్ ఎలా వస్తుందని చూసుకోవడానికి కూడా టార్చ్ లైట్ ఉంటుంది. అండ్ ఎల్ఈడి పాయింట్ కూడా ఉంటుంది. ఎల్ఈడి పాయింట్ అనేది ఇది లేజర్ లైట్ అనమాట. మనం ఎక్కడి నుంచి అయితే పాయింట్ సెట్ చేసుకోవాలనే దానికి ఈ ఎల్ఈడి లేజర్ పాయింట్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి టార్చ్ లైట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం 12 నీడిల్స్ పెడతాము. ఒకవేళ మనకు గాలి వల్ల థ్రెడ్స్ చిక్కుపడకుండా కూడా ఇటు నుంచి ఇటు వస్తుంది. అండ్ ఇంకా దీనికి ఎక్కువ కవరింగ్ చేసామనుకోండి థ్రెడ్స్ పెట్టడానికి చాలా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మనం అది ప్రిఫర్ చేయట్లేదు. సో ఇది కంఫర్ట్. అండ్ ఇక్కడ 12 థ్రెడ్స్ పెడతాము. బాడీ కూడా ఇది వచ్చేసి ఆర్మ్ మోడల్ అంటారు, దీన్ని ఆర్మర్ హార్స్ అంటారు. ఇది వచ్చేసి కంప్లీట్లీ క్యాస్టింగ్ అనమాట. క్యాస్టింగ్ అనేది బాడీ నార్మల్ దాంతో కంపేర్ చేస్తే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. హై క్వాలిటీ అనమాట. చాలా ఇయర్స్ అనేది దీని లైఫ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి పెంటోగ్రామ్, ఇది ఫ్రేమ్ అనమాట. ఫ్రేమ్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి 32 ఇంచ్, ఇది వచ్చేసి 20 ఇంచెస్. అంటే ఎంఎంలో వచ్చేసే వరకు 500, 800 అంటాం అనమాట మనము. ఇందులో వచ్చేసి 2 హ్యాండ్స్ 1 టైం అవుతాయి. ఇలాంటి బ్యాక్ ఫ్రంట్ ఎంత హెవీ ఆల్ ఓవర్ ఉన్నా కూడా మనకు నార్మల్గా అయితే బ్యాక్ ఫ్రంట్ 1 టైం అవుతుంది అనమాట. అండ్ దీని పవర్ కన్జంప్షన్ కూడా చాలా లో ఉంటుంది. సింగిల్ ఫేస్ అంటే 220 వోల్ట్ అండ్ 0.5 kV. అండ్ దీనికి తప్పకుండా ఖచ్చితంగా అయితే యూపీఎస్ ఆ ఇన్వర్టర్ అనేది ఉంటే చాలా సేఫ్టీగా ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రానిక్ కాబట్టి పవర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అవి మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ చేసుకోవాలి. చూసారు కదండి మెషిన్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్స్ ఏంటి, దాంతోపాటు ఏమేమి ఐటమ్స్ వస్తాయి అనేది అయితే నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. అయినా కూడా మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద డిస్ప్లేలో కంప్లీట్గా మీకు అడ్రస్, ఫోన్ నెంబర్ ఉంటుంది. మీరు కాల్ చేసి అడిగినట్లయితే మా టీం వాళ్ళు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. అండ్ ఎంహెచ్ బ్రాండ్ వచ్చేసి రిజిస్టర్డ్ అండి. మీరు కొనే ముందు చాలా జాగ్రత్తగా చూసి కొనండి. ఐఎస్ఓ సర్టిఫైడ్ ఉన్న మిషన్ ఇది. మీరు ఎక్కడంటే ఎక్కడ కొని మోసపోకండి. మార్కెట్లో చాలా ఫేక్ అనేది జరుగుతుంది. సో కొనేవాళ్ళు చాలా జాగ్రత్త అండి. అండ్ ఒకవేళ మీకు ఇక్కడ ఈ డిస్ప్లేలో నంబర్ ఉంటుంది కాబట్టి చూసి కాల్ చేసినట్లయితే మావి అక్కడ నియర్ బ్రాంచెస్ ఏవైనా ఉంటే మేము చెప్తాము. మేము చెప్పిన తర్వాత మీరు అటు వెళ్ళి కొంటే అది వేరండి. మీ అంతటి మీరు వెళ్ళి కొనడం అనేది వేరు. సో ఇలాంటి ఎంబ్రాయిడరీ మిషన్స్ ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే వాళ్ళకి అవేర్నెస్ కోసం మిషన్ ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి తెలుసుకోవడానికి అనేసి ఈ వీడియోని మీరు షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అండ్ నేను మీ మహాలక్ష్మి. స్టే ట్యూన్, సైనింగ్ ఆఫ్.